Good morning to everyone. Now we are in general ledger accounting. So already we have created some GLs and we have posted also. So anywhere getting any errors or issues, please tell me. I will try to help you. So in your practice, మీకు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినా అని చెప్పండి. ఓకే. యా ఓకే ఫైన్. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవరికేమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయండి? వచ్చింటే చెప్పండి. ఇక అవి రిజాల్వ్ చేసుకొని ముందుకెళ్దాం. సో ఇన్ కేస్ నో ప్రాబ్లం అంటే ఇంకా వీ విల్ స్టార్ట్ అవర్ సెషన్. Yeah, okay, thank you. Yeah, now we will start our general ledger accounting. ABL1N, so line item display. AL, bank account, 0. Yeah, okay. సో లాస్ట్ టైం మనం ఈ బ్యాంక్ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే మనం మన బ్యాంక్ లో డబ్బులు అన్నది తెచ్చుకున్నాం. సో వి రిసీవ్డ్ 10 lakhs rupees in our bank account. Okay. So now we will go to create we will go to post one rent expenses. ఓకే. సో మనం ఇప్పుడు రెంట్ ఎక్స్పెన్సెస్ అన్నది పే చేద్దాం. సో ఇక్కడ మన బ్యాంక్ లో నుంచి ఆ, ఈ అమౌంట్ అన్నది ఎట్లా డిడక్ట్ అవుతుందో అది కూడా చూద్దాం. ఓకేనా. సో మనం రెంట్ పే చేసినప్పుడు ఎట్లా బ్యాలెన్స్ అన్నది డిడక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకు మన బ్యాంక్ అకౌంట్ లో వచ్చి 10 lakhs rupees ఉన్నాయి. ఇంకా 10 lakhs నుంచి ఎట్లా డిడక్ట్ అవుతుంది అదంతా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ చూద్దాం. సో నౌ వీ విల్ గో టు జిఎల్ పోస్ట్ చేయడానికి టీ కూడా ఏందండి?
యా పర్ఫెక్ట్. FB50లోకి వెళ్ళి మనం జిఎల్ అన్నది పోస్ట్ చేయాలి. ఎంటర్. సో కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఉన్నాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఈ ఐకాన్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకే. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఐకాన్? ఓకే. సో ఇవన్నీ మనకు తెలిస్తే ఇంకా మనం ఫ్యూచర్ లో వెళ్ళేటువంటి ప్రతి ఒక్క జిఎల్ పోస్టింగ్, వెండర్ పోస్టింగ్, సో ఈ ఏరియాలో సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్క్రీన్ అన్నది ఉంటుంది. FB6070 స్క్రీన్స్ అన్నవి. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఐకాన్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనకు హోల్డ్ అని కనిపిస్తుంది కదా అండి. సో ఇక్కడ హోల్డ్, ఇది హోల్డ్ డాక్యుమెంట్ అని అర్థం. ఓకే. సో మన కాడ ప్రాపర్ గా డేటా లేనప్పుడు మనము ఇట్లాంటి డాక్యుమెంట్లని హోల్డ్ చేయొచ్చు. సో నౌ ఐ విల్ షో ఇట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ వన్ రెంట్ ఎక్స్పెన్సెస్ transaction. So my rent account is 4 lakh. 4 lakh is debit. For example, my amount is like 18,800. I am going to mention credit is my bank account. Enter. Yeah, good. So why we are getting this error? ఏమైనా ఐడియా ఉందా అండి మనం ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో? మనం దీనిల గురించి డిస్కస్ కూడా చేసుకున్నాం. చెప్ చెప్పండి, ఒకరు చెప్పండి, నో ప్రాబ్లం. పీరియడ్స్ అన్నవి ఓపెన్ చేయాలి, రిలీజ్డ్ కాదు, పీరియడ్స్ అన్నవి ఓపెన్ చేయాలి. ఓకే. సో మనం ఆల్రెడీ ఇది మంత్ ఎండ్ యాక్టివిటీ కింద కూడా డిస్కస్ చేసుకున్నాం, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. అండ్ అది మంత్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కింద కూడా చెప్పుకున్నాం. సో మనము ఇంకా ఆగస్ట్ మంత్ లో మనకు కంప్లీట్ గా మనం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కి వచ్చినాం, అంటే నెక్స్ట్ పీరియడ్ కి వచ్చేసినాం. సో మనకి ఇక్కడ ఎందుకంటే పోస్ట్ అవ్వట్లేదు. సో ఈ- మనం అన్నది సెప్టెంబర్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్డ్. సో ప్లీజ్ ట్రై టు ఓపెన్ నెక్స్ట్ పీరియడ్. ఓకే. సో నౌ పీరియడ్స్ అన్నవి ఓపెన్ చేయాలి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ టీ కోడ్ వచ్చి OB52. OB52. ఓకే. ఎంటర్. ఓకే. పొజిషన్ మన వేరియంట్ 2030. ఎంటర్. ఓకే. సేమ్. సో మనము ఫిఫ్త్ అన్నది లాస్ట్ మంత్ పీరియడ్. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ నెక్స్ట్ మంత్ పీరియడ్. ఓకే. ఇది క్లారిటీ వచ్చింది కదండి ఇప్పుడు మనం ఆ రోజు డెవలప్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఎందుకు ఇట్లా మెయింటైన్ చేసినాం అన్నది క్లారిటీ అర్థమైంది కదండి. నౌ ఐ మెన్షన్ సిక్స్ పీరియడ్. ఓకే. సో మన ట్రాన్సాక్షన్ అన్నవి కంప్లీట్ గా మంత్లీ వైజ్ నడవాలి, అంటే మన బిజినెస్ అనేది కంప్లీట్ గా మంత్లీ వైజ్ ట్రాన్సాక్షన్ జరగాలి అన్నటువంటి రీజన్ తోనే ఇట్లా ఇస్తాం అనమాట. రియల్ టైమ్ లో కూడా సేమ్. ఒక మంత్ అయిపోయినటువంటి ఒక వెన్ అవర్ మంత్ ఈజ్ ఎండ్. సో వెన్ అవర్ న్యూ మంత్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ బిగినింగ్, అంటే ఒకటో తేదీ వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఏ ఎంట్రీస్ పోస్ట్ చేయాలన్నా అని మనము పీరియడ్స్ అన్నవి ఓపెన్ చేయాలి. సో నౌ వీఆర్ స్టార్టెడ్ విత్ ఫిఫ్త్ టు సిక్స్త్ పీరియడ్. సో నౌ వీఆర్ ఓపెన్ సిక్స్త్ పీరియడ్. సో సిక్స్త్ పీరియడ్ ఈజ్ అవర్ లైక్ అవర్ క్యాలెండర్ నేమ్ ఈస్ సిక్స్త్ పీరియడ్ మీన్
September. Yeah, September. Okay. Now enter and save it. Enter. Okay. Now our period is opened. Now we can easy to post our transaction in our company code level. FB50. Enter. 2030. Enter. Same. 4 lakh debit. 13,800. Credit. Star. Okay. Now, now our transaction is making uh, it is good way. ఇప్పుడు అన్నది మనం పోస్ట్ చేయడానికి ఇది అన్నది ప్రాపర్ గా రెడీగా ఉంది అనమాట. సో వెన్ ఇట్ ఈస్ కమ్స్ ఇన్ గ్రీన్, సో అట్ ద టైమ్ అవర్ యాక్టివిటీ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే. సో ఎక్కడైతే ఇక్కడ రెడ్ సింబల్ కనిపిస్తుందో, సో దెర్ ఈస్ సమ్ ఎర్రర్స్. సో వీ ట్రై టు రిజాల్వ్ ఇట్, దెన్ ఓన్లీ వీ కెన్ ట్రై టు పోస్ట్ ఇట్. ఓకే. సో ఇట్ ఈస్ నౌ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ రెడీ టు పోస్ట్. Okay, so before we are going to start, what is the use of these icons? Okay, so for example, now we are in hold document. Okay, so what is the use of hold mean? So for example, మనకాడ ప్రాపర్ గా డేటా ఉండదండి. ఓకే, మనకాడ ప్రాపర్ గా డేటా లేకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 18,800 అన్నటువంటి అమౌంట్ ఉంది కదా. బట్ ఇది 18,800 కాదు, ఇది కంప్లీట్ గా ఓన్లీ 18,000 మాత్రమే. ఇది 18,000 కానీ 800 అన్నది ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అనమాట, అంటే మనకు తెలియనప్పుడు. సో దట్ డాక్యుమెంట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లయింట్ నుంచి ఒక డాక్యుమెంట్ అనేది వచ్చింటుంది. ఆ డాక్యుమెంట్ లో దాని యొక్క వాల్యూ అన్నది 18,000 ఉండింటది, బట్ అది ప్రాపర్ గా కనిపిస్తూ ఉండిండదు. సో అట్ ద టైం అంటే మనము మళ్ళీ వాళ్ళ కాడ నుంచి ప్రాపర్ గా ఆథరైజేషన్ అంటే ప్రాపర్ గా వెరిఫై చేసుకొని ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి మనము హోల్డ్ లో పెట్టచ్చు అనమాట ఇట్లాంటి డాక్యుమెంట్. అంటే వెన్ వీఆర్ వెన్ వీ డు నాట్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిటీ, అంటే కంప్లీట్ క్లారిటీ అన్నది కూడా ఉండదండి దీని మీద. సో అట్ ద టైమ్ వీ విల్ మేక్ ఇట్ లైక్ దిస్ డాక్యుమెంట్ ఇన్ హోల్డ్. Okay, so that is the use of these things. Now I am making in hold. Okay, whole document ki temporary document number and document అన్నది ఇవ్వాలి. So I am maintaining like 2030, like 2000. So, so temporary ఈ డాక్యుమెంట్ అన్నది హోల్డ్ అయింది అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ పోస్టెడ్, ఇట్ ఈస్ జస్ట్ హోల్డ్. Okay, so when we are going to completely post, at the time document number will generated, but it is a hold document number. It is 2000, it is a whole document number. ఓకే. సో అగైన్ ఈ హోల్ డాక్యుమెంట్ ని నేను ఇప్పుడు పోస్ట్ చేయాలి. ఐ హావ్ ప్రాపర్ డాక్యుమెంట్. సో దట్ ఈస్ నాట్ 18,800, దట్ ఈస్ జస్ట్ 18,000 ఓన్లీ అని నాకు పైనుంచి క్లారిటీ అన్నది వచ్చింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దట్ డాక్యుమెంట్. సో దాన్ని ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ ట్రీ అని ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ హోల్ డాక్యుమెంట్ అని ఉంది కదండి. సో యూ కెన్ జస్ట్ గో టు హోల్ డాక్యుమెంట్. Okay, our document number is 2000. Double click on 2000. So see, automatically our document
ఆల్ ఫీల్డ్స్ ఆర్ మీన్ కంప్లీట్. మనం ఏ విధంగా అయితే అప్పుడు హోల్డ్ లో పెట్టింటామో సేమ్ అదే విధంగా ఈ డాక్యుమెంట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, వెన్ వీఆర్ మెయింటైన్ ఇన్ హోల్డ్ దిస్ డాక్యుమెంట్. సో వెన్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ దిస్ 2000 document, so at that time our document also comes like this. So now we can try to change it here, that amount also. ఈ అమౌంట్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు. సో దట్ ఈస్ కంప్లీట్లీ 18,000. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఎంటర్. Okay, now it is perfect. Now I am going to post. See, this is post symbol. Okay, చూడండి ఇప్పుడు మనము మన డాక్యుమెంట్ నెంబర్ అన్నది జనరేట్ అయ్యింది. ఓకే, 1 all zeros 1 అన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ అన్నది జనరేట్ అయ్యింది. ఓకే, డాక్యుమెంట్ డిస్ప్లే టీ కూడా ఏందండి, మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేసుకున్నాం. యా, నౌ వీ విల్ గో టు FB03. సో అవర్ డాక్యుమెంట్ నెంబర్, దెన్ ఎంటర్. Okay, so our rent expenses is debit and our bank is credit. So already discussed just now what is 40/50 mean. So it is posting is okay. 40 mean GL debit, 50 mean GL credit. Okay, here so ఇంకో రకంగా కూడా మనము ఐడెంటిఫై చేయడానికి విచ్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ. ఓకే, విచ్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ, ఇట్ ఈస్ డెబిట్. విచ్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ క్రెడిట్. సో ఇక్కడ మనకు మైనస్ అని కనిపిస్తుంది కదండి, సో దట్ ఈస్ క్రెడిట్ అని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ డాక్యుమెంట్ డిస్ప్లే. సో ఇప్పుడు మనం ఇప్పుడు 18,000 రూపీస్ అన్నటువంటి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినాం కదా ఇక్కడ. సో ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి? సో చెక్ ద బ్యాంక్ బ్యాలెన్స్ స్లాష్ ఇన్ FS10N కోడ్. FS10N ఎంటర్. బ్యాంక్ అకౌంట్ is 2 lakh. ఎగ్జిక్యూట్. ఓకే, క్లియర్ కదండి. 9,82,000. సో 18,000 అనేది పోస్ట్ చేసేసినాము, అంటే రెంట్ అనేది పే చేసినాము. సో నౌ అవర్ బ్యాలెన్స్ ఇస్ 9,82,000. ఓకే, సో సి, సో మనం ఫస్ట్ ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు మనకు ఫిఫ్త్ పీరియడ్ లో చూపించింది. నౌ వీఆర్ ఇన్ సిక్స్త్ పీరియడ్, సో దట్ ఈస్ ద రీజన్. సో అవర్ ట్రాన్సాక్షన్ వాల్యూ is షోయింగ్ ఇన్ సిక్స్త్ పీరియడ్ ఓన్లీ. ఓకే, అర్థమైంది కదండి. సో మనం ఏ మంత్ లో అయితే ట్రాన్సాక్షన్స్ అన్నవి ఆ, జరుగుతాయో, సో ఆ మంత్ మాత్రమే ఓపెన్ అయ్యే, ఆ మంత్ లో మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ అమౌంట్ అన్నది కూడా పోస్ట్ అవుతుందండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్. So now our current account bank balance is 9,82,000. So just now we are pay one 18,000 rupees for rent amount. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా అండి. అది FB50లో హోల్డ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హోల్డ్ అన్నది. యా, ఓకే, సో దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హోల్డ్. యా, ఓకే, ఫైన్. Now we will go to simulate. What is the use of simulate? Okay, same. We are going to post one more rent expenses document. Okay, so our 4 lakh is debit.
4 lakh is debit. For example, amount is 5,000 rupees. Then 2 lakh credit. Then enter star. Enter. So now we will see simulate. So simulate it is a ప్రింట్ ప్రివ్యూ. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ లో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు వెన్ వీఆర్ మెయింటైన్ వన్ డాక్యుమెంట్ ఇన్ వర్డ్. ఓకే. సో మనం అక్కడ ప్రింట్ తీసుకోవడానికి అంటే ఆ డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవడానికి ప్రివ్యూ చూస్తామండి. అంటే ఇది పర్ఫెక్ట్ గా వస్తుందా రావట్లేదా అన్నటువంటి రీజన్ తో మనము ప్రివ్యూ చూస్తాం. ఓకే. సో మీ సేమ్ ఇక్కడ కూడా సో వెన్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ ద వన్ డాక్యుమెంట్ వీ విల్ గో టు సిములేట్ హియర్. అంటే వీ విల్ జస్ట్ చెక్ ఇట్ అవర్ యాక్టివిటీస్ సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. ఓకే. ఇట్ ఈస్ ఏ ప్రివ్యూ. సో ఇక్కడ చూడండి ఈచ్ అంటే మనము డాక్యుమెంట్ డిస్ప్లేలో అంటే FB03లో వెళ్ళేటప్పుడు ఏమేమైతే చూస్తామో సేమ్ ఆల్ యాక్టివిటీస్ అన్నవి ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఓకే. ఇక్కడ లైన్ ఐటమ్స్ చూపిస్తుంది 1 and 2. సేమ్ మనకు FB03లో వెళ్ళినప్పుడు కూడా ఇవే చూపిస్తుంది. అండ్ పోస్టింగ్ కేస్ అవర్ అకౌంట్స్ అవర్ అకౌంట్ డిస్క్రిప్షన్స్ అండ్ అమౌంట్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది అనమాట. మనం FB03లో వెళ్ళి చూసినప్పుడు కూడా ఇదే చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్ అనుకోండి పోస్ట్ చేసేయచ్చు. ఇన్ కేస్ మనకు ఏవైనా చేంజెస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ అన్నది 5,000 కాదు 10,000 అనుకుంటే విల్ గో టు చేంజ్ దట్ అమౌంట్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. జస్ట్ గో టు బ్యాక్. ఓకే. నౌ యూ కెన్ చేంజ్ ద అమౌంట్ ఆల్సో హియర్ ఇన్ కేస్ దట్ అమౌంట్ ఈస్ రాంగ్. So for example, that amount is like 10,000. You get 10,000. Then you can go to simulate here. So now it is perfect. Now you can go to post it. Okay, now you can post it. See, our document number is 1 all zeros 2. We are completely posted 3 documents till now. Okay, so now you can go to see the document display FB03. Enter. Enter. మనం ప్రివ్యూలో చూసినాం కదండి సేమ్ డేటాసే ఇక్కడ అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకు కూడా FB03లో. ఓకే. క్లియర్ కదండి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిమ్యులేట్ అన్నది. థ్యాంక్ యూ. ఓకే. నో పర్ఫెక్ట్. సో కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్ మీన్ వీ హ్యావ్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఓకే. మన కాడ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు ఓకే మనం పోస్ట్ చేయాల్సింది ఒకే స్క్రీన్ ఉంటుంది అనమాట. బట్ వీ క్యాన్ చేంజ్ ద మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో నౌ వీఆర్ కరెంట్లీ 2030 కంపెనీ కోడ్ బట్ ఐ హ్యావ్ వన్ మోర్ కంపెనీ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 2025 కంపెనీ కోడ్. అట్ ద టైమ్ ఐ విల్ గో టు చేంజ్ మై కంపెనీ కోడ్ హియర్. సో క్లిక్ ఆన్ కంపెనీ కోడ్ దెన్ యూ కెన్ చేంజ్ ఇట్ 2025. ఎంటర్. ఓకే. 2025 బజాజ్ గ్రూప్ హైదరాబాద్ అన్నటువంటి కంపెనీలో మనం ఇక్కడ పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నవి ఉంటాయి. ఓకే. మనకు ఒకే స్క్రీన్ ఉంటుంది బట్ వీ కెన్ చేంజ్ అవర్ కంపెనీ కోడ్ హియర్ ఓన్లీ.
ఓకే, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నా కానీ మనం రియల్ టైంలో కూడా చేయాల్సినది ఇంతేనండి. సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకేది ఎక్కడైనా పోస్ట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడే వచ్చి పోస్ట్ చేయాలి. ఓకే, సో మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. సో ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేస్తున్నాం కదా, ఇదంతా ఇండివిజువల్ యాక్టివిటీ కిందకే వస్తుంది. ఓకే, దిస్ కంప్లీట్లీ కమ్స్ అండర్ ఇండివిజువల్ యాక్టివిటీ. బట్ ఒక కన్సల్టెంట్ కి ఇండివిజువల్ ఏ వర్క్ అయితే చేస్తాడో ఎవ్రీథింగ్ మనకు మనకు తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కంప్లీట్లీ డిస్కసింగ్ దీస్ ఏరియాస్. ఓకే, ఇండివిజువల్ కి ఏవైతే వస్తాయో ప్రతి ఒక్క యాక్టివిటీస్ అన్నవి కన్సల్టెంట్ కి రావాలి. దాంతో పాటు కన్సల్టెంట్ యొక్క యాక్టివిటీస్ ఏంది, కన్ఫిగరేషన్ చేస్తుండాలి. ఓకే, డెవలప్మెంట్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ వచ్చి తను కన్సల్టెంటే చేయాలండి. ఓకే, ఇండివిజువల్ కి వచ్చేటువంటి ఇష్యూస్ కూడా కన్సల్టెంట్ రిజాల్వ్ చేయాలి. ఓకే, మనం బిగినింగ్ లో మనకు పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అని చూపించింది, అది సిక్స్త్ పీరియడ్ ఓపెన్ చేయమని ఒక ఎర్రర్ చూపించింది కదండి. అది రిజాల్వ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా కన్సల్టెంట్దే అనమాట. యూజర్ తెలియదు అనమాట అది అసలు ఎందుకు వచ్చింది అన్నది కూడా. సో హీ జస్ట్ మేక్ ద స్క్రీన్ షాట్ అండ్ సెండ్ ఇట్ టు కన్సల్టెంట్. Okay, so that is the use of this company code. So now we will change it to our company code. Our company code is 2030. Enter. Okay, so we can change here our company. Okay, next, park. We will discuss this park now. సో ఆల్రెడీ మనము క్లాసెస్ బిగినింగ్ లో ఎండ్ యూజర్ కి ఇంత లెవెల్ ఉంటుంది, కన్సల్టెంట్ కి ఇంత లెవెల్ ఉన్నది ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాం కదండి. జూనియర్ లెవెల్ అకౌంటెంట్ కి ఇంత ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది. సో సీనియర్ లెవెల్ అకౌంటెంట్ కి ఈ ఇంత ఇంత లిమిట్ వరకు ట్రాన్సాక్షన్ అన్నది పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక ఒక 5 lakhs బిలో అయితే జూనియర్, ఒక 10 lakhs బిలో అయితే సీనియర్, ఇంకా 10 lakhs కి ఇంకా అబోవ్ అయితే ఇంకా మేనేజర్ ఆథరైజేషన్ అనేది కావాలని మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో అదే యాక్టివిటీ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనము ఆల్రెడీ ఇది డిఫైన్ మనము ఇది ఎక్కడంటే డిజైన్ చేసినాం OBA0 అన్నటువంటి ట్యూబుల్ స్లాష్ OBA0 పొజిషన్ 030 ఎంటర్. OBA4 అండి, స్లాష్ OBA4 పొజిషన్ 2030. 2030. సో మనం ఇక్కడ అన్లిమిటెడ్ అమౌంట్ ఇచ్చినాం కదండి. సో ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. సో అతనికి నేను జస్ట్ ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ కోసం ఒక 50,000 లిమిట్ ఇస్తున్నాను. ఓకే, 50,000 కంటే ఎక్కువ అతను పోస్ట్ చేయొద్దు. కంట్రోల్ కాపీ. ఓకే, 50,000 కంటే 1 రూపీ కూడా అతను పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉండొద్దు అని నేను డిజైన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాడు మన సిస్టంలో FB50లో, స్లాష్ ఇన్ FB50.
ఓకే, సేమ్ అతను రెంట్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేస్తున్నాడు. డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ వాల్యూ వచ్చి 10,000 ఇప్పుడు. సో నౌ రెంట్ వాల్యూ ఇస్ 10,000. బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. నౌ మేక్ ఇట్ స్టార్. ఓకే, ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేస్తున్నాడు అండి ఇప్పుడు 10,000 వాల్యూ అన్నది. సో హీఈస్ నౌ గోయింగ్ టు పోస్ట్. సో ఇది పోస్ట్ అవుతుందా అవదండి? యా, ఓకే. నౌ వీ విల్ సీ. సో పోస్ట్ చేస్తున్నారు. యా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పోస్టెడ్. 2030 కంపెనీ కోడ్. సో ఇప్పుడు 50,000 లిమిట్ దాటినది ఇద్దాం ఇప్పుడు. ఓకే, సో వీ విల్ సీ ద డిఫరెన్స్. సేమ్ డెబిట్. సో ఇప్పుడు అతను 50,001 రూపీసే పోస్ట్ చేస్తున్నాడు. బట్ సిస్టమ్ అలౌ చేయదు. ఎందుకంటే అతనికి మనము ఇచ్చినటువంటి వాల్యూ జస్ట్ 50,000, 50,000 ఆర్ 50,000 బిలో. 50,001 రూపీస్ కన్నా 1 రూపీసే ఎక్కువ ఇచ్చినాం. బట్ సిస్టమ్ నెవర్ ఇన్వాల్వ్ టు హిమ్. సేమ్ అవర్ బ్యాంక్ అకౌంట్ 2 lakh. Debit. See, you may only post documents up to 50,000 ఓన్లీ. సో సిస్టమ్ ఇట్లా చెప్తాదండి. సో ఓకేనా, మనం ఎప్పుడైతే ఈ విధంగా డిజైన్ చేసి ఉంటామో మనం OBA4 లో, సో సిస్టమ్ అనేది క్లియర్ చెప్తాది అనమాట. సో మీకు లిమిట్స్ ఇంతే ఉంది, యూ కెన్ ట్రై టు పోస్ట్ ఇట్ దట్ మచ్ ఆఫ్ లెవెల్ ఓన్లీ. సో ఇన్ కేస్ that level is crossed, or that value is crossed, so you can go with next level. ఓకే, సో మనం జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి మనం ఇచ్చినటువంటి వాల్యూ 50,000. ఓకే, మనం 1 lakh వరకు నెక్స్ట్ అప్ టు అంటే 50,001 నుంచి 1 lakh వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇస్తే, సో సేమ్ ఇక్కడే రావాలన్న ఇక్కడ వచ్చి /OBA4లోకి వచ్చి, ఓకే, ఇక్కడ వచ్చి మనం ఇప్పుడు సీనియర్ లెవెల్లో పోస్ట్ చేస్తున్నాం అండి. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేస్తున్నాడు. సో అతనికి నేను 5 lakhs వరకు లిమిట్స్ ఇస్తున్నాను. ఓకే. ఓకే, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేను 5 lakhs వరకు లిమిట్ ఇస్తున్నాను అండి. ఐ క్యాన్ పోస్ట్ ఇట్ ఫైవ్ బిలో 5 lakhs. ఓకే, అతను 5 lakhs కి 5 lakhs కంటే తక్కువనే అతను పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, చూద్దాం. సో సేవ్ /FD50. సో 60,000 వాల్యూ ఉన్నటువంటి ఒక GL పోస్ట్ చేద్దాం. రెంట్ ఎక్స్పెన్సెస్. రెడీ. నౌ పోస్ట్ ఇట్. ఓకే, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది కదండి. సో నౌ వీ విల్ ట్రై టు మేక్ ఇట్ అబౌవ్ ద 5 lakhs. సో అబౌవ్ ద 5 lakhs మనం పోస్ట్ చేసినప్పుడు సిస్టమ్ అలౌ చేస్తుందా అండి మనకు?
యా 5 lakhs, 5,50,000 పోస్ట్ చేద్దాం. సో సిస్టమ్ క్లారిటీగా చెప్తాదండి. యు మే ఓన్లీ పోస్ట్ డాక్యుమెంట్స్ అప్ టు 5 lakhs ఓన్లీ. ఓకే, క్లారిటీగా అర్థమైంది కదండి ఇప్పుడు. సో హౌ ఇట్ విల్ వర్క్ ఇన్ ఎస్ఏపి. యా, ఓకేనండి. ఇక్కడ టాలరెన్స్ కార్డ్ ఇస్తున్నామండి, ఓబిఎఫ్ ఫోర్స్. ఇక్కడ ఇస్తామండి, టాలరెన్స్ లో ఇస్తామన్నమాట. ఈ కండిషన్ ఇక్కడ ఇస్తేనే ఇక వర్క్ అవుతుంది. పాసిబుల్ అదేనండి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూనియర్ లెవెల్ అన్నతను పోస్ట్ చేసినారు అనుకోండి. ఇప్పుడు నేను కంప్లీట్ గా నార్మల్ లో పెట్టేసి ఇంకా క్లారిటీ చెప్తానండి మీకు. నిమిషం. అన్లిమిటెడ్ ఇచ్చేస్తా, బట్ అర్థమైంది కదా సినారియో ఎట్లా నడుస్తుందో. యా, ఓకే, 1 minute. ఇక నేను ఇక్కడ అన్లిమిటెడ్ అమౌంట్ ఇచ్చేస్తున్నా. Now we will go to FB50. ఓకే, ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేస్తున్నాడు అండి ఇప్పుడు. ఓకే, ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చేస్తున్నాడు, ఒక రెంట్ ఎక్స్పెన్సెస్ అన్నది పోస్ట్ చేస్తున్నాడు. అతనికి లిమిట్ ఎంత ఇచ్చినామండి మనం? జస్ట్ 50,000 బిలో అని ఇచ్చినాం. కానీ ఇతను 60,000 వాల్యూ అన్నది పోస్ట్ చేస్తున్నాడు. ఓకే, రెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్. 60,000 వాల్యూ ఉన్నది పోస్ట్ చేస్తున్నాడు. ఓకే, ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ మనం ఎంత లిమిట్ ఇచ్చినామంటే యా, 50,000 ఇచ్చినాం. ఓకే, సో 50,000 ఇచ్చినప్పుడు అతనికి పోస్ట్ అనేది అవ్వదు. ఓకే, నేను చూపిస్తానండి, క్లారిటీగా అని చెప్తామండి. బిఏ4. మళ్ళీ ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, 50,000 లిమిట్ అనేది ఇచ్చినాం చూడండి. FD50 4 lakhs డెబిట్. ఓకే, 60,000 డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తున్నాడు.
ఓకే, ఇక్కడ చూడండి, క్లారిటీగా చెప్తుంది ఇక్కడ. యు మే ఓన్లీ పోస్ట్ డాక్యుమెంట్స్ అప్ టు 50,000 అండి. ఓకే, సో ఇట్లాంటి టైంలలో మన ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారో తెలుసా? సో దిస్ డాక్యుమెంట్ మేక్ ఇట్ ఇన్ పార్క్. ఓకే, ఇక్కడ పార్క్ అని ఉంది కదండి, ఈ పార్క్ మీద క్లిక్ చేస్తారనమాట. ఓకే, పార్క్ లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట ఆ డాక్యుమెంట్ అనేది. సో ఇతను జూనియర్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఈ డాక్యుమెంట్ ని పార్క్ లెవెల్లో పెడతారు. ఓకే, పార్క్ మీద పెడతాడు, పార్క్ లో పెట్టేస్తున్నాడు అనమాట. ఓకే. ఓకే, వాల్యూ అన్నది మారుస్తామండి. ఇట్లాంటి డాక్యుమెంట్ ని పార్క్ లెవెల్లో పెట్టేస్తారు. అక్కడ చేంజ్ చేద్దాం. స్లాష్ ఎన్ ఎఫ్బి స్లాష్ ఓబి A4. సో అతనికి పాసిబుల్ లేదు, ఇప్పుడు 50,000 బిలోనే పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి వెళ్ళేటట్లు ఇక్కడ డిజైన్ చేయాలండి. సో నెక్స్ట్ లెవెల్ మనం 5 lakhs ఇస్తున్నాం. ఓకే, వాళ్ళు 5 lakhs వరకు పోస్ట్ చేసేటట్లు ఇక్కడ మనం అమౌంట్ అన్నది ఇస్తున్నాం. ఓకే, ఇంకా 60,000 కదండి మన వాల్యూ. ఎంటర్. ఓకే, సో వీళ్ళు జూనియర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి డాక్యుమెంట్లని పార్క్ లో పెడతారు. ఓకే, దే ఆర్ మెయింటైన్ ఇన్ పార్క్. ఓకే, ఇది ఉంది కదండి, పార్క్ లో పెట్టేస్తారు. ఓకే, పార్క్ లో పెట్టిన తర్వాత దిస్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ పోస్టెడ్ అండి. ఓకే, దిస్ డాక్యుమెంట్ వాజ్ పార్క్. ఇక నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ జూనియర్ లెవెల్లో ఉన్నారు కదండి. సో నేను ఒక పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినాను. ఓకే, ఒక పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినాను. సో జస్ట్ దట్ డాక్యుమెంట్ ప్లీజ్ ట్రై టు పోస్ట్ ఇట్ అని మనము మన హైయర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలి. సో మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పార్క్ అని ఉంది కదండి. ఓకే, FB50లోకి వచ్చి పార్క్ అని ఉంది కదా, ఈ పార్క్ లోకి వచ్చి ఆ డాక్యుమెంట్ ని చూస్తారు అనమాట. ఇక్కడ ట్రియాన్ అని ఉంది కదండి. యా, మనకు ఎస్ కరెక్ట్ ఉంది. పార్క్ డాక్యుమెంట్ అనేది మనకు సపరేట్ గా ఒక టీ కోడ్ ఉందండి. ఓకే, ఆ టీ కోడ్ వచ్చి FB50/FV50. FV50 అన్నటువంటి టీ కోడ్ అనేది పార్క్ డాక్యుమెంట్ సంబంధించింది. ఓకే, FB50లోకి వచ్చి ఇక్కడ మనకు పార్క్ డాక్యుమెంట్ అనేది ఉంది కదండి. సో దిస్ ఈజ్ అవర్ పార్క్ డాక్యుమెంట్. ఓకే, 6 lakhs అన్నది ఇట్లా వచ్చి తీసుకుంటారండి వాళ్ళు, మన సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ని వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయగలుగుతారు. ఇక్కడ పార్క్ ఉంది కదండి, ఈ పార్క్ లో నుంచి పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకే, సో వాళ్ళు ఇట్లా ఆ, సో ఎట్లా రావాలంటే దీనికి వీళ్ళు జూనియర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్క్ లో పెట్టేశారు FB50లో. ఓకే, నెక్స్ట్ సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు /N FV50 అన్నటువంటి టీ కోడ్ ఓపెన్ చేసి
F50 టీ కూడా ఓపెన్ చేసి కంపెనీ కోడ్ ఎంటర్. ఓకే, ఇక్కడ ట్రియాన్ అండి, ట్రియాన్ లోకి రావాలి. ఓకే, ట్రియాన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పార్క్డ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదండి. సో దీంట్లోకి వచ్చి డైరెక్ట్ ఈ డాక్యుమెంట్ ని క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఓకే, మన డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మనము దీన్ని పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పోస్ట్ ఉంది కదండి. ఓకే, ఈ పోస్ట్ లో పోస్ట్ చేసేయాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ 2030 అని చెప్తుంది. సో మన డాక్యుమెంట్ నెంబర్ వచ్చి 1 all 0s 5. సో ఒకసారి డాక్యుమెంట్ వెళ్తాం, /n/03. సో ఇక్కడ మన డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సో ఇది ప్రొసీజర్ అండి, రియల్ టైమ్ లో కూడా అట్లే నడుస్తుంది. ఫస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అతనికి లిమిట్ క్రాస్ అయినటువంటి ఒక డాక్యుమెంట్ ఉంటే దాన్ని పార్క్ లో పెట్టేస్తారు. పార్క్ లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అది హైయర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎఫ్ FV50 అన్నటువంటి టీ కోడ్ లోకి వెళ్తారు. అక్కడ టీ కోడ్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ అమౌంట్ అన్నది వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నది ఉంటుందండి. ఇది కంప్లీట్ గా నడుస్తుంది, సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, హైయర్ లెవెల్, ఈ విధంగా నడుస్తుందండి రియల్ టైమ్ లో కూడా. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఈ ఏరియాలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఐ విల్ ట్రై టు గివ్ ద సొల్యూషన్. చెప్పండి మనకి. స్క్రీన్ షేర్ చేయండి. సిస్టమ్ లో చూపించండి మీరు. నేను ఫస్ట్ లోనే అడిగినాను కదండి, ఫస్ట్ లోనే చెప్పింది క్లియర్ అయ్యేది కదా అప్పుడు. డౌట్స్ ఏవైనా ఉంటే క్లాస్ బిగినింగ్ అయ్యేటప్పుడే చెప్పండి, ఓకేనా? సో మళ్ళీ ఎండ్ అయ్యేటప్పుడు చెప్పకండి. ఎండ్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాస్ అయితే ఇప్పుడు ఎండింగ్ లో చెప్పండి. బిగినింగ్ లో వచ్చి మీకు ఏవైనా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ ఉంటే అవి చెప్పండి, ఓకేనా? సో అక్కడ ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రీవియస్ క్లాస్ అన్నవి బిగినింగ్ లో స్టార్ట్ అవ్వాలి. సో ఎండింగ్ లో వచ్చి ఇప్పుడు కరెంట్ క్లాసెస్ డిస్కషన్ అనేది నడవాలండి. మీరు సిస్టంలో చూపించండి. మీరు వర్డ్ డాక్యుమెంట్ లో కాదు. సో మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిఫైన్ చేసినారా అసలు? అసైన్ ఎందుకు అవ్వదండి, అవుతుంది కదా. అక్కడ కాదండి, అసైన్ చేసేది అక్కడ కాదు. మీరు OB 29 లో చేసినారు కదా, అది OB 37 లో వెళ్ళి అసైన్ చేస్తారు. OB 37కి వెళ్ళండి. ఎంటర్, పొజిషన్ కి రండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఇట్లా ఎల్లో వార్నింగ్ వచ్చినప్పుడు ఎంటర్ చేయండి అని చెప్పినాను కదా, ఎంటర్ చేయండి. టైప్ చేయకండి, అక్కడ ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి ఇప్పుడు. అక్కడ V3 అని యూజ్ చేయండి. అక్కడ ఎంటర్ చేసి ఇంక సేవ్ చేసేయండి. సేవ్ చేయండి ఇప్పుడు. ఓకే. ఓకేనండి. డౌట్స్ ఉంటే క్లాస్ బిగినింగ్ లో ఉన్నప్పుడే అడగండి. ఓకేనా? సో క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు ఇంకా మనం ఇప్పటివరకు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? అవి అవి స్లోగా వెళ్తామండి, అన్నీ ముందుకు వెళ్తాం, నో ప్రాబ్లం. ఒక్కొక్కటిగా. సో ఇది జస్ట్ ఇంకా FB50లో ఉన్నటువంటి ఐకాన్స్ గురించి మాత్రం ఇప్పుడు డిస్కస్ చేసినాము. ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు చూసుదురు. ఓకే. ఓకే, క్లియర్ కదండి? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.